మనిషి హృదయం సుఖాలను ఆశిస్తూ అధికారం సంపదలకై కోరికలతో సదా నిండి ఉంటుంది. కానీ దైనందిన జీవితంలో మనిషి తన మాతాపితలు, సంతానం, తోబుట్టువులు, పత్నితో కూడా ఉచితంగానే వ్యవహరిస్తుంటాడు. వారికి ఏ అన్యాయమూ చేయడు. వాడు తన సుఖ సంపదలను సమభాగాలుగా పంచుకొని అనుభవిస్తాడు. ఎందుకంటే వానికి తెలుసు, తన సుఖానికి ఆధారం తన కుటుంబమని. తన సుఖానికి కారణం కూడా తన కుటుంబమేనని. మనిషికి ఈ విషయమూ తెలుసు, తనకు సుఖం సమాజం నుండి లభిస్తోందని. మనిషికి ఈ విషయమూ తెలుసు, తనకు సుఖం సమాజం